ఎస్, రైతు సోదరులు జాగ్రత్తగా గమనించండి. మనము దేశీయ గోమూత్రంతో సూర్యపుత్ర అనే బయో స్ప్రెడర్ని అయితే తయారు చేసాము. దీన్ని మనము అన్ని రకాల పంటలకు పిచికారీ చేపించడం జరిగింది. మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఇది మనకు 1 ఎకరా ఉండే చిన్న సన్నకారు రైతులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 1 లీటర్ 750 చొప్పున దీన్ని మనము విక్రయించడం జరుగుతుంది. దీని నుంచి వచ్చిన ఏదైతే ప్రతి ఒక్క రూపాయిని మనం గోశాలకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే గోశాలకు సంబంధించి ఆవులకు సంబంధించి పోషణ కానీ షెడ్లు కానీ ఎవ్రీథింగ్ సూర్యపుత్ర నుంచి బయో స్ప్రెడర్గా ఉపయోగపడుతుంది. ఈ వర్షాకాలం కానీ ఎప్పుడైనా కానీ స్ప్రే చేసిన వెంటనే మిగతా వాటన్నిటిని కలుపుకొని మొక్క గుబురంతా స్ప్రెడ్ అయ్యే విధంగా చేస్తుంది. మంచి ఫలితాలు ఉన్నాయి. నేను నా ఫామ్లో ప్రాక్టికల్ రీసెర్చ్ చేశాను. కాయ షైనింగ్ కానీ చూడండి, కాయ షైనింగ్ స్ప్రే చేసిన తర్వాత కాయ షైనింగ్ చూడండి ఒకసారి దగ్గర. సో చూడండి, ఆఫ్టర్ స్ప్రేయింగ్ మనం సూర్యపుత్రను స్ప్రే చేసిన తర్వాత షైనింగ్ చూడండి, కాయ ఎట్లా వచ్చింది. ఇంత షైనింగ్ ఉంటుంది. జామకాయ కానీ ఓకే. సో ఎవ్రీథింగ్. సో కాబట్టి ప్రతి ఒక్క పిచికారీ మందులో కలుపుకోవచ్చు. సూర్యపుత్రను ప్రతి ఒక్క పిచికారీ మందులో కలుపుకోవచ్చు, ప్రతి ఒక్క పురుగు మందులో కలుపుకోవచ్చు. ఈవెన్ ఇది పూర్తిగా దేశీయ గోమూత్రంతో తయారు చేసేది కాబట్టి ట్రైకోడర్మా, సూడోమోనాస్, బయో ఇన్సెక్టిసైడ్స్, బయో పెస్టిసైడ్స్ అన్నింటిలో కలిపి పిచికారీ చేయవచ్చు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దీన్ని 1 లీటర్ 200 లీటర్ల డ్రమ్లో కలిపి పశువుల ఎరువు మదిరి కట్టింటాం కదా, ఆ పశువుల ఎరువు మీద డైరెక్ట్ పోసేయచ్చు. మంచి చేసే బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మూత తెచ్చి చూపిస్తున్నది.